ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి దాల్ రైస్ అండి. ఎంతో ఈజీగా అండ్ ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసి 4 యాలకులు, 1 స్టార్, 2 ఇంచులు దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 1 బిర్యానీ ఆకు కూడా వేసి వేగంత వరకు వేయించుకున్నాను. ఇందులోనే 5-6 పచ్చిమిర్చి చీలికలు, 1 రెమ్మ కరివేపాకు వేసి కరివేపాకు అనేది చిటపటమైనంత వరకు వేయించుకోవాలండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 కప్ క్యారెట్, 1/2 కప్ క్యాప్సికమ్, 1 వరకు సన్నగా తరిగిన టమోటాలు కూడా వేసి దగ్గర పడేంత వరకు వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నానబెట్టి ఉడికించినటువంటి 1 కప్ వరకు పచ్చిశనగపప్పు అనేది వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. ఉడికించినప్పుడు వేయలేదు. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసి మొత్తం అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదా, సిమ్లో ఉంచి మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు మగ్గనిద్దామండి. ఇప్పుడు క్యారెట్, టమోటా కూడా అన్నీ ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకున్నటువంటి రైస్ అనేది యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, అరగంట పాటు నానబెట్టుకొని ఉడికించుకున్నటువంటి రైస్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. రైస్ అనేది ఎక్కడా విరగకుండా చూసుకోవాలండి. చూసారు కదా, మొత్తం అంతా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉంచేస్తున్నాను. స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. వేడి ఇన్స్టెంట్ దాల్ రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కూర అనేది ఏమీ లేకపోయినా అప్పటికప్పుడు ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలంటే కూడా ఇది సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. లంచ్ బాక్స్ కూడా సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.